నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జర్నలిస్ట్ గీత. అమరావతి సమగ్ర సమాచారం అందరికంటే ముందు మీ ముందుకు. రాజధాని అమరావతి కోసం మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు అమరావతిలో అభివృద్ధి పనులని ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లు పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పుడు వీటితో పాటు కొత్తగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏజీఐసీఎల్ ని ఏర్పాటు చేశారు. ఈ మేరకి సోమవారం పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఈ నెల 21న రాసిన లేఖ ప్రకారమే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్పొరేషన్ కి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇందులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పరిశ్రమల శాఖ కార్యదర్శి, సిఆర్డీఏ కమిషనర్లు డైరెక్టర్లుగా ఉంటారు. వేర్వేరు రంగాల నుంచి మరో 3 డైరెక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఇది 2013 కంపెనీ యాక్ట్ కింద ఈ కార్పొరేషన్ కి ఎండీని నియమించనున్నారు. అంతేకాకుండా ఈ కార్పొరేషన్ కి ₹1 పెయిడప్ క్యాపిటల్ ని కేటాయించారు. ఒక్కో షేరు ₹10 విలువతో 10 లక్షల షేర్లను విడుదల చేశారు. ఇందులో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి 9,99,994 షేర్లను కేటాయించారు. మిగిలిన డైరెక్టర్లకి ఒక్కో షేర్ చొప్పున కేటాయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వము, సిఆర్డీఏ నిర్ధారించిన ప్రాజెక్టులని అమలు చేయడం, వాటి ప్లానింగ్, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ వంటి వాటిని ఈ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్నారు. ఇప్పుడు రాజధాని పరిధిలో కొత్తగా ప్రైవేటు వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి వచ్చే ప్రాజెక్టులను గుర్తించడం, పీపీపీ, ఈపీసీ, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ వంటి వాటి కింద ప్రాజెక్టులను అమలు చేయడం ఈ కార్పొరేషన్ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఇటీవల కాలంలోనే అమరావతిలో పీపీపీ పద్ధతిలో 3 కన్వెన్షన్ సెంటర్లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఈ కన్వెన్షన్ సెంటర్లు లేదంటే ఇటువంటి ప్రాజెక్టులకు ఇచ్చే అనుమతులు, నిర్వహణ వంటి వాటన్నింటినీ ఈ కార్పొరేషన్ ద్వారానే అమలు చేయనున్నారు. ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నలిస్ట్ గీత.